సర్వక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇరవై ఏడో శ్లోకం కదా. 27వ శ్లోకం చదవండి. 27వ శ్లోకం చదవండి. అసంఖ్యేయో ప్రమేయాత్మా అది అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట శివకృచ్ఛుచి శిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదః సిద్ధి సాధనః. అసంఖ్యేయ అంటే సంఖ్య అంటే లెక్కించగలిగేది. సంఖ్య అంటే మనం లెక్కించేటప్పుడు 1 2 3 4 లెక్కిస్తూ ఉంటాం. అసంఖ్య అంటే లెక్కింప లేనటువంటిది, లెక్కింపడానికి అతీతమైనటువంటిది. అంతే కదా. దైవగుణాలన్నీ కూడా అనంతమైనవి, లెక్కించడానికి అందనివి. అసంఖ్య అంట. అందుకనే మన మనసు ఏం చేస్తుంది, ఇప్పుడు లెక్కలు వేస్తూ ఉంటుంది. లెక్కలు అంటే ఏమిటి? ఇది మంచి, ఇది చెడు, అది పెద్ద, ఇది చిన్న, అది గొప్ప, ఇది తక్కువ, ఇది నలుపు, ఇది తెలుపు, అది వారి పొడుగు పొట్టి, లావు సన్నం. ఇంకొకటేమిటి మొదలు పెట్టిందంటే మనసు వేసే కొలతలకి సంఖ్య. వాటి విషయంలో అసంఖ్యే. మనం మనసు కొలిచే కొలతల్లో మనం మటుకు అసంఖ్యంగా ఉంటుంది. కానీ ఆయన పరిమితి లేనటువంటి వాడు. అంటే ఏంటి? మన మనసులోంచి ఎలాగైతే సంకల్పాలు వస్తాయో ఆయన యొక్క మనసులోంచి కూడా విపరీతమైన సంకల్పాలు వస్తాయి. అలాగే చోటు అంటే ఏంటి తెలుసు కదా. ఆకాశం చోటు. ఆయన అన్ని చోటు ఏంటి మనకు తెలిసినంత వరకు ఆకాశం అనుకుంటాం. అందులోంచి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ వస్తూనే ఉంటాయి. ఎన్ని వస్తాయి? ఎన్ని గ్రహాలు వస్తాయి, ఎన్ని గోళాలు వస్తాయి, ఎన్ని నక్షత్రాలు వస్తాయి? అనంతం. అవి కూడా ఇక వస్తూనే ఉన్నాయి. ఆగిందా? ఇప్పటికీ ఆగిందా? లేదు. ఇప్పటికీ మన సైంటిస్టులు ఏమంటున్నారు, పాలపంత చూస్తుంటే ఏమిటో అలా వస్తూనే ఉన్నాయి. దూది పింజలోంచి దూది పీకున్నట్టుగా ఇంకా వస్తూనే, సృష్టి నడుస్తూనే ఉందంట. నడుస్తూనే ఉంది. పోతున్నాయి, వచ్చాయి, వస్తూ ఉన్నాయి. మనుషులు, జంతువులే కాదు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలే అయిపోతున్నాయి. అలా మనకి ఇలా కనిపిస్తుంది కానీ ఎన్నో సంవత్సరాలు అనిపిస్తుంది, 1,00,000 సంవత్సరాలు. కానీ అలాగా అయిపోతూనే ఉన్నాయి. అది అటువంటి అసంఖ్యేయ. తర్వాత అప్రమేయాత్మ. ఇది కూడా కొలత లేనటువంటిది. అంటే ఏంటి? మనం చెప్పింది ఆటోమేటిక్గా దీని కిందే వస్తుంది. కొలత లేనివాడు, అప్రమేయుడు. అంటే ఇంత అంత అని చెప్పదగినవాడు కాదు, కొలత లేనివాడు. విశిష్ట అంటే విశిష్టమైనవాడు అంటే ప్రత్యేకమైన వాడు, శ్రేష్టమైన. విశిష్టం అంటే అందరితోనూ అతనికి మనం పోల్చలేమన్నమాట. అతను విశిష్టమైనటువంటి వ్యక్తి. దేనితోనూ ఆయన్ని మనం పోల్చి చెప్పలేము. భగవంతుడు అంటే దేంతో పోల్చి చెప్పండి అంటే పోలిక లేనివాడు. దగ్గర పోలిక ఏది కూడా ఆయనకి లేనివాడు. ఆ రకంగా చూస్తే మనుషులు కూడా ఒకరి పోలిక ఒకరికి ఉంటుందా? ఉండదు. ఎవరి స్వభావం వాళ్ళదే. ఏ ఆత్మ స్వభావం ఆత్మ స్వభావమే. మనమే ఏదో బంధాలు, కుటుంబము, సమాజము, దేశము, మతము అని కొట్టుకు వస్తాం. కానీ యాక్చువల్గా చూస్తే ప్రతి వ్యక్తి కూడా యూనిక్కే. ఎవరి స్వభావం వాళ్ళ జీవాత్మ, ఆ జీవాత్మ ప్రయాణం నడుస్తూనే ఉంటుంది. మనమే ఎన్ని తాళ్ళు వేసుకుంటాం. ఏదో మన సమాజం అని, కుటుంబం అని, బంధం అని, బంధువులని ఏదో తాళ్ళు వేసుకొని మనమే బంధించుకుంటాం. కానీ
వాస్తవాన్ని చూస్తే జీవాత్మ ఏ జీవాత్మ ప్రయాణం ఆ జీవాత్మతో నడుస్తూనే ఉంటుంది. ఆ రకంగానే మనం భావించినట్టయితే మనకు ఆందోళన ఉండదు. సరే, ఆ ఆత్మ అలా ప్రయాణిస్తుంది, కానీ ఇంకా 2వ క్లాసులో ఉంది ఆత్మ, కానీ ఈ ఆత్మ 10వ క్లాస్కి వచ్చింది, కానీ ఈ ఆత్మ యూనివర్సిటీ పాస్ అయిపోతుంది, ఈ దగ్గరికి వచ్చేస్తుంది, గ్రాడ్యుయేషన్ డాక్టరేట్ వచ్చేస్తుంది ఈ ఆత్మకి. చాలా సంతోషం, చాలా బాగుంది, అద్భుతం, మనం కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఇట్లా అనుకున్నట్టయితే మనం ఎవరి మీద కూడా పెద్ద ఎటువంటి అభిప్రాయం, చెడు అభిప్రాయం మనకు వచ్చే అవకాశం లేదు. జాలి పడతాం అంతే కదా. హాస్పిటల్కి వెళ్తే పేషెంట్లు చూసి మనం ఏమన్నా కోపడతామా? జాలి పడతాం. ఒక్కొక్క జబ్బు ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. ఒకరికి తక్కువగా ఉంటుంది, ఒకళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఒకటి తీవ్ర స్థాయిలో ఉంటుంది. వాళ్ళ చూసి జాలి పడాలి, కానీ మనం ఏం చేయలేం కదా. అట్లా అనుకోవాలన్నమాట. ఏమ్మా? సో విశిష్టము అంటే ఏదైతే ఈ భిన్నత్వం ఉందో, ఈ భిన్నత్వం ఒక జీవాత్మ ఇంకో జీవాత్మకి మధ్య పోలిక లేనటువంటి స్వభావం ఏదైతే లక్షణం ఉందో ఆ లక్షణమే ఆయన. ఆ విశిష్టత అన్నది ఉంచుతాడు. ఇంకో విశిష్టత కూడా ఉంది కదా ఆయనలో ఉన్న విశిష్టత, గొప్పతనం మళ్ళీ వస్తున్న తర్వాత అది ఎక్కడో. ఆయన అన్నిట్లోనూ ఉంటాడు, కానీ ఆయన దేనికి అంటాడు. అన్నిట్లోనూ ఉంటాడు, కానీ దేనికి ఆయన చెందడు, దేనికి ఏది ఆయనకి అంటుకోదు. ఇందులోనూ ఉంటాడు, వ్యక్తిగా సపరేట్గా కూడా ఆయన ఉంటాడు. అది ఆయన యొక్క విశిష్టత. తర్వాత శిష్టకృత్ అంటే ఏంటి? శిష్ట అంటే ఏంటి? శిష్టాచార్యుడు అంటారు. అంటే ఏంటి? అది అంటే ధర్మబద్ధంగా, నియమబద్ధంగా, నిష్ఠాపరంగా ఉన్న వాళ్ళని శిష్టాచారుడు, శిష్టాచార పరాయణులు అని అంటూ ఉంటాం. ఆ శిష్టాకృత్ అంటే ఆ నిష్ఠ మనలో కలిగించేది ఎవరు? ఆ పరమాత్మే. కాబట్టి మనలో ఆ నిష్ఠ రావాలంటే పరమాత్మను మనం ఆశ్రయించాలి. ఈ రకంగా నువ్వే శిష్టాకృత్ అని మంత్రం చదువుకున్నట్లయితే, విష్ణునామం చదువుకుంటే మనలో ఆ శిష్ట గుణాన్ని ఆయన పెంచుతాడు. ఏమా? శిష్ట గుణం అంటే ఏంటి? ఆదర్శాలు, ఆశయాలు, ఈ జీవితానికి ఒక లక్ష్యం, వాటితోనే జీవితం గడపాలన్నటువంటి ఒక పట్టుదల ఇవి మనలో వస్తాయి. లేకపోతే ఏమవుతుంది? ఏదో గాలికి ఎటు గాలికి వస్తే ఆ గాలికి కొట్టుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. అది శుచి. శుచికి చెప్పాల్సిన పనే లేదు. శుచి అంటే ఏంటి? శుభ్రం, అత్యంత శుభ్రం. అత్యంత శుభ్రం ఏమిటి? మీరే చెప్పారు ఏంటది? మనసు శుభ్రం అయితేనే శుభ్రమైనట్టు లెక్క. లేకపోతే శుభ్రత అన్నది ఏదో పైపైన అది కాదు. అది శారీరక శుభ్రత అన్నది పెద్ద శుభ్రం కింద రాదు. అదేంటి ఈ శరీరం బాగుంటే అమ్మాయ బాగుంది మనసు కూడా అనుకుంటాం కాబట్టి ఆ శుభ్రం. కానీ యాక్చువల్గా మనసు శుభ్రపడాలి. దేని ద్వారా మనసుకున్న మురికిలు ఏమిటి? అరిషడ్ వర్గాలు ఏమిటవి? ఆరును కామ, క్రోధ, మద, లోభ, మద, మాత్సర్యం, ఈ 6 ఉన్నాయి కదా. లోభం, ఇవన్నీ కూడా మోహం. ఈ 6 మురికి, మనసుకు పట్టిన మురికి. శుచిహి అంటే మనం ఎప్పుడైతే ఈ మురికంతా పోగొట్టుకుంటామో అప్పుడు మన భగవంతుడి లక్షణాన్ని మనం పొందుతాము. అంటే ముందు ఫస్ట్గా మనం ఏమనుకోవాలి? మనసుకి ఇది మురికి అనుకోవాలి. మనం అనుకున్న తక్షణం మనం భగవంతుడు మనకి సహాయం చేస్తాడు ఆ మురికి పోగొట్టుకోవడానికి. అప్పుడు మన మనసు ఏమవుతుంది? నిర్మలం అవుతుంది. నిర్మలము అంటే చెడు లేకుండా అయిపోతుంది. ఎవరైతే మనసు నిర్మలంగా ఉంచుకుంటారో వారిలోనే భగవంతుడు ప్రతిబింబిస్తాడు, ప్రకాశిస్తాడు. మిగతా వాళ్ళల్లో భగవంతుడు ప్రకాశించడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ మూసీలో మనం డ్రైనేజ్ అంతా కలిపేస్తూ ఉంటాం. నీళ్ళు పాపం మూసీ రివర్ అది నదే పాపం అది. కానీ మనం ఏం చేస్తాం? ఈ కాలనీల్లో వీటిల్లో ఉన్న నానా డ్రైనేజ్ అంతా కూడా అందులో కలిపేస్తాం. కలిపేసినప్పుడు ఏమవుతుంది? ఊరినే బురద అంతా మురికి నీరే ఉంటుంది. ఆ మురికి నీటిలో మనకి భగవంతుడు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. నీళ్ళు కూడా ఉన్నాయి పాపం అందులో, కానీ సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. అదే పవిత్రమైనటువంటి గంగాజలం, గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో సూర్యుడు ప్రకాశిస్తాడు, ప్రతిబింబిస్తాడు. కాబట్టి మనలో భగవంతుని ప్రకాశం రావాలంటే మన మనసు నిర్మలంగా ఉండాలి.
అన్ని కాల పరిస్థితుల్లోనూ కూడా, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకునేది. అదే సాధన అంటే. తర్వాత సిద్ధార్థ. సిద్ధార్థే కదా. సిద్ధార్థ అంటే సిద్ధులని కలిగించేవాడు. సిద్ధులు అంటే కోరికలే కదమ్మా. అది సిద్ధించింది, ఇది సిద్ధించింది అంటాం. అంటే ఏ సిద్ధించింది, అది ఇది అంటే కోరిక. నేను అనుకున్న కోరిక సిద్ధించింది. కాబట్టి సిద్ధార్థ అంటే ఈ వాటి ప్రయోజనం కలిగించేది ఎవరు? మన కోరికలకి సిద్ధి కలిగించేది ఆయనే. కాబట్టి భగవంతుడు ఆయన మాత్రమే మన యొక్క కోరికలకి సిద్ధిని కలిగించగలడు. కానీ వేరెవరు కూడా సిద్ధిని కలిగించలేరు. మనం ఏమనుకుంటాం? నా స్వయం కృషితో, నా తెలివితేటలతో నేను సాధించానండి అంటాం. అది తప్పు. ఆ సిద్ధి కలగజేసింది ఎవరు? పరమాత్మ అని. మరి ఎప్పుడైతే పరమాత్మను పదే పదే గుర్తు తెచ్చుకుంటామో, గెలుపులోను, ఓటమిలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, అన్నింటిలోనూ ఆయన గుర్తు తెచ్చుకున్నాడు. భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. సిద్ధ సంకల్ప. సిద్ధ సంకల్ప. ఆ సిద్ధ అంటే ఇది నాకు సిద్ధించాలి అని సంకల్పం ఉంటుంది కదా. అంటే ఇది జరగాలి అని ఆ సంకల్పం కూడా ఆయనే. ఎందుకని? ఆయన సంకల్పంతోనే ఈ సృష్టి అంతా మొదలైంది. ఆయన సంకల్పించాడు కాబట్టే ఈ సృష్టి అంతా మొదలైంది. ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. కాబట్టి అటువంటి చిన్న గుణం మనకు కూడా భగవంతుడు ఇచ్చాడు. మన సంకల్పం చేయిందే ఏ పని కూడా. ఫస్ట్ ఏ పని చేయాలంటే ముందు ఏం చేయాలి? సంకల్పం చేయాలి. మన దేవాలయానికి వెళ్ళినా కూడా ముందు పూజారి గారు మనతో ఏం చెప్పిస్తాడు? సంకల్పం చెప్పిస్తాడు. సంకల్పం చెప్పించాక తర్వాత పూజ మొదలు పెట్టుకుంటాం. అట్లాగే ఈ జీవితానికి కూడా మన సంకల్పం ఏం చెప్పుకోవాలి? మనిషి జన్మెత్తంగానే నేను ముక్తి కోసం, భగవంతుడిని తెలుసుకోవడం కోసం, భగవంతుడిని నేను తెలుసుకోవడం కోసం ఈ జన్మని నేను సాధన చేస్తాను అని మనం అనుకోవాలన్నమాట. అటువంటి సంకల్పం మనం తెచ్చుకుంటే భగవంతుడి సంకల్పంలాగే అది అవుతుంది. ఆ భగవత్ సంకల్పం అనుకున్న వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? సరే, ఇది భగవంతుడి సంకల్పం వల్ల ఇలా జరిగింది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ మనం అనుకున్న పని అవ్వకపోయినా ఏమనుకుంటాం? భగవంతుడి సంకల్పం ఇది అనుకుంటాం. అనుకున్నప్పుడు మనకు ఎట్లా ఉంటుంది? మనసు నిర్మలంగా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది, లేకపోతే నేను చాలా పెర్ఫెక్టు, లేకపోతే అయిపోయేది, అవేమీ జరగవమ్మా. అన్నీ భగవంతుడే చేస్తాడు. అన్నీ భగవంతుడే, మన చేతిలో ఏమీ లేదు. మా సద్గురువులు అంతా చెప్పేది అదే. అంతా భగవంతుడు ఇచ్చి మనది ఏమీ లేదు అంటారు. ఇండుటాగల ఎగిరిందన్నా కూడా ఆయనే. ఆయన సంకల్పంలో అయితే ఆకు కూడా అలా ఎగరదు, అల్లాడదు అని. ఆ భావం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనలో అప్పుడు భగవంతుడు అన్నవాడు మనకి సాక్షాత్కారం అవుతాడు. భగవంతుడు లేడా? ఉన్నాడు. అందరూ చెప్తాం భగవంతుడు ఉన్నాడు. కానీ నీకు సాక్షాత్కారం అయ్యాడా? అవ్వలే. ఏమిటి కారణం? ఇవన్నీ లేవు. అదేనమ్మా, ఇవన్నీ మనలో లేవు. ప్రతిదానికి నేను, నాది, నాకేంటి, నేను, నాది, నాకేంటి, ఈ మూడు ముందు ఫస్ట్ పాయింట్లు ఇవే. వీటి మూడు బాణాలు ఉంటాయి మన దగ్గర. నేను, నాది, నాకేంటి, ఈ మూడు అస్త్రాలు వేసి తిరుగుతాం మనం. ఈ మూడు వేసుకొని ఈ మూడింటితోనే వాడుతూ ఉంటాం మనం. ఈ మూడు ముందు కాల్చి అవతల పడేయాలి. నీది, నువ్వు, నీకేంటి, అది భగవంతుడు మనం చెప్పుకోవాల్సిన విషయం. నేను కాదు ఉన్నది, నువ్వు. ఇదంతా నీదే. నీకేం కావాలో చెప్పు, అది చేస్తా. నీ సంకల్పం నా సంకల్పం, నీ కోరిక నా ప్రారబ్ధం, నీ కోరికే నా ప్రారబ్ధం. అంతేగాని ఎవరో నా మీద చెప్పించారు అని ఏం లేదు. నువ్వు అనుకున్నావు ఈ క్షణం నాకు ఇలా జరగాలని, జరిగింది. నా ప్రమేయం ఏమీ లేదు ఇందులో. ఇతర శక్తి ప్రమేయం కూడా ఏమీ లేదు. పరమాత్మ అయిన నీ ఒక్కడి ప్రమేయం వల్లనే ఇది జరుగుతున్నది. అట్లా అనుకుంటే ఆ అస్త్రాలు కనుక మనం వాడితే అందులో నీకు బలం ఉంటుంది. తర్వాత సిద్ధిత. సిద్ధిత అంటే ఏంటి? సిద్ధిత అంటే సిద్ధి
సిద్ధి అయ్యేలాగా చేస్తాడు ఆయన కొన్ని సాధనాల ద్వారా. ఏదో ఉండాలి కదా, మనం సిద్ధించుకోవాలంటే మన సంకల్పం పెట్టుకున్నా బాగానే ఉంది. అది సిద్ధించేలా చేయాలంటే కొన్ని సాధనాలు చెప్పాడు ఆయన. ఉదాహరణకి నాకు ఏం చెప్పుకున్నాం, మనసు నిర్మలంగా ఉండాలన్నది ఒక సిద్ధి జరగాలి. దానికి ఏం చేయాలి, మనసు నిర్మలంగా ఉండాలంటే అరిషడ్ వర్గాలని మురికిని మనం కడిగేయాలి. దానికి ఏం చేస్తే అవుతుంది? అదే ఏం సాధన చేయాలి? ఇంద్రియ నిగ్రహం, మంత్రజపం, ఇంకా కరెక్టే, మీరు చెప్పినవన్నీ కరెక్టే. మొట్టమొదటగా నేను నిర్మలంగా ఉండాలనే స్ఫురణ నాకు రావాలి. ముందు సంకల్పం, స్ఫురణ నాకు రావాలి. అంటే ఆ స్ఫురణ అన్న దేనికంటారంటే ప్రతి ఆలోచన ముందు అది రావాలన్నమాట. ఈ ఆలోచన నేను అనుకున్న మనసు నిర్మలత్వానికి ఉపయోగపడుతుందా? ఇది భగవంతుడు స్ఫురణకు రావాలి. ఎప్పుడైతే భగవంతుడు స్ఫురణకు వచ్చాడో ఈ అరిషడ్ వర్గాలు మన దగ్గరికి రావు. అలాగే మనకి సరైన బుద్ధి ఇవ్వాలి కదా. మనతో పనులు చేయించేది ఏది? బుద్ధి, మనసు కాదు. మనసు ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది. అది కుప్పలుగా మీకు బ్రహ్మాండంగా ఆలోచనలు క్రియేట్ చేస్తుంది కదా, తప్ప అది మీకు ఏది చేయాలో అది చెప్పదు, బుద్ధే చెప్తుంది. సో ఆ బుద్ధి సరైన బుద్ధి, దాని ద్వారా ఏమవుతుంది? సరైన భావం వస్తుంది మనలో. అర్థమైందా? సరైన కర్మ చేస్తాం అంటే సత్కర్మ చేస్తాం. సత్కర్మ చేస్తే సద్భావం వస్తుంది. సద్భావం ద్వారా ఆత్మభావం వస్తుంది. చెప్పుకున్నాం కదా మనం 60 సత్కర్మలు 66 భావాలు చెప్పుకున్నాం, భగవద్గీతలో చెప్పుకున్నాం మనం. సో అలాగ జరుగుతుందన్నమాట ఈ సాధన. అంటే సిద్ధించడానికి గల సాధనలు కూడా ఆయన చెప్పారు. ఆ సాధన మనం పట్టుకోవాలి. అంటే సత్కర్మలు చేయాలి, తద్వారా సద్భావన వస్తుంది. సద్భావన ఎప్పుడైతే వస్తుందో మనకి ఆత్మభావన పెరుగుతుంది. ఆత్మభావన అంటే ఏమి లేదు, స్వచ్ఛమైన గంగాజలం లాంటి నీరు, దానిలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పరమాత్మలో ప్రకాశిస్తూ ఉంటాడో, అంత నిర్మలంగా ఉంటుందో, పరమాత్మ మనం రెండు ఒకటే అయిపోతాం. తర్వాత సిద్ధిద సిద్ధి సాధన. సిద్ధి సాధన. ఇప్పుడు భగవంతుని సాధించాలంటే ఏమిటి సాధన? ముఖ్యమైన సాధన ఏమిటి? భక్తి అమ్మ. భక్తి మెయిన్. పరమాత్మ ధ్యానం అన్నది నిర్మలత్వానికి ఉపయోగపడుతుంది. భక్తి అన్నది నవవిధ భక్తి. నిన్న చెప్పాను, ఆన్లైన్ ఎవరో కొంతమంది వచ్చారు కదా, మీరు పొద్దున్న నిత్య పూజ దానికి వచ్చారా, కొంతమంది వచ్చారు, వాళ్ళకి తెలుస్తుంది చెప్పింది ఏమిటి. ఆ నవవిధ భక్తి, ఆ నవవిధ భక్తి ద్వారా మన ఇంద్రియాలన్నీ కూడా పవిత్రం అవుతాయి. పూజలో భక్తిలో ఏం జరుగుతుందంటే, అదే మనసుతో మన ఎటువంటి ఆలోచనలు వస్తాయో అదే మనసుతో ఇప్పుడు భగవంతుడి ఆలోచనలు రావడం మొదలు పెడతాయి. అర్థమైందమ్మా? అదే ఇంద్రియాలు, కానీ అదే ఇంద్రియాలతో భగవంతుడికి కైంకర్యం చేస్తాం, భగవంతుడికి మాత్రమే వినియోగిస్తాం. అది ఉదాహరణ, మీరు పూజ గదిలో కొంచెం పూజ సామాగ్రి పెట్టుకుంటారు, అవన్నీ తీసుకొని వంటగదిలో వాడరు కదా, వాడతారా? అట్లా ఉండాలి. ఇవాళ ఏమిటి, మనం ఏదైనా సరే ఇంద్రియాలు పూజా సామాగ్రిలాగా మనం తయారు చేయాలి దాన్ని, అంతేగాని వంట సామాన్లు దాన్ని చేయకూడదు. దాంతోనే బిర్యానీ, దాంతోనే పరమాణం, అలా చేయకూడదు, అట్లా చేయకూడదు. అర్థమైందా? ఆ రకంగా మన ఇంద్రియాలని కేవలం పరమాత్మకి ఉద్దేశించినట్టుగానే మనం దాన్ని వినియోగించాలి. అది సిద్ధి సాధన. అప్పుడే మనకి మోక్షం అన్నది వస్తుంది, లేకపోతే మోక్షం అన్నది సిద్ధించదు. కాబట్టి అల్టిమేట్గా ఈ సిద్ధి అన్నది ఏంటి? మోక్షము. ఆ మోక్షాన్ని కలిగించేవాడు పరమాత్మ ఈ రకంగా. ఏమ్మా? తర్వాత వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వో వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః. ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాను, ఇది కొంచెం బాగా ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్, ఇందులో చెప్తాను. వృషాహి అంటే
గొప్ప సర్పము లేక వృషభమునకు శత్రువు అని ఇక్కడ అర్థం ఇచ్చారు. ప్రస్తుతానికి మీరు వృషభం అనుకోండి సరిపోతుంది. వృషభ అన్నాయి వృషభమే, ఆ రెండు అనుకోండి. విష్ణు వ్యాపించువాడు. వృషపర్వ అవన్నీ చెప్తాను తర్వాత మీనింగ్లన్నీ కూడా, ఎందుకంటే అన్ని వృషభం గురించే ఉంది మొత్తం కూడా. మొట్టమొదటిగా పదార్థం రాదమ్మా ఇక్కడ, పద యొక్క అర్థం రాదు. మీరు భావంలోకి వెళ్ళిపోండి, ఒకటి చెప్పి రాసుకోండి. ఉదాహరణకి వృషాహి అన్నదానికి ఏంటంటే ధేనుకాసురుడు అనే రాక్షసుడు. ఎక్కడ ధేనుకాసురుడు మాట విన్నాం, ఎక్కడ విన్నాం మనం? భాగవతంలో. శ్రీకృష్ణ పరమాత్మ ధేనువు అంటే ఏంటమ్మా? వృషభం, ఆవు గుంపులో కలిసిపోయేవాడు. వాటిని అన్నింటి చేద్దామని వచ్చినప్పుడు తను గమనించి వాడిని చంపడం జరుగుతుంది. ధేనుకాసుడు అని రాక్షసుడు తనని చంపుటకు ఆవుల మందుతో కలిసి రాగా శ్రీకృష్ణుడు వారిని సంహరించాడు. వేదముల యందు దీని రహస్యం వర్ణించబడినది. ఈ రహస్యం వేదాల్లో వర్ణించబడిందమ్మా. అందుకనే భారత రామాయణాలని వేద యొక్క సారం అని చెప్తారు మనకి. అందుకు కొంచెం డీప్గా ఉంది ఇది, అయినా కూడా చెప్పాలనిపించింది నేను మీకు చెప్తున్నాను. లేకపోతే దీనికి అర్థం లేదు. పైన చెప్తే దీనికి అర్థమయ్యేటువంటి శ్లోకం కాదు ఇది. ఇది రాశి చక్రమునందల విషయం. వృషభ రాశి నుండి వృశ్చిక రాశి వరకు గల రహస్యం ఇందుకు చెప్పబడినది. వృషభ రాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఉన్నటువంటి రహస్యం ఇందులో చెప్పబడింది. వృషాహి అంటే సర్పముగా ఉన్న జీవి వృషభముగా పరిణామం చెంది అని భావము. ఒక జీవుడు సర్పములా ఉన్నవాడు వృషభముగా మారడం అంటే ఏ రాశి నుంచి ఏ రాశికి? వృషభ రాశి నుంచి వృశ్చిక రాశి వరకు. వృషభ రాశి వీర్యవంతమైన పురుష శక్తికి సంకేతము. వృశ్చిక రాశి స్త్రీ పురుష భేదములకు కామమునకు సంకేతము. అనగా శక్తి లింగభేదంలోనికి రూపాంతరం చెందుటకు ఇది గుర్తు. అది శక్తి అన్నది ఒకటే ఉండేది, ఒకటి ఎప్పుడు కూడా. అది లింగభేదం తీసుకొని రావడానికి గుర్తు అన్నమాట. వృషభం నుంచి వృశ్చికానికి, అది సృష్టి రహస్యం. దీనికి సంబంధించిన మార్గమే వృషభ రాశి నుండి మిథున కర్కాటకముల మీదుగా వృశ్చిక రాశి వరకు గల రాశి చక్ర గమనము. మిథునము కర్కాటకము ఇవన్నీ దానిలోకి వస్తాయి. ఇది ఏ సాంసారిక మానవునికి జాతక చక్ర గమనము. చూడండి అంటే ఏంటి? వృశ్చికం అంటే పాములాగా ఉన్న జీవుడు వృషభంలాగా ఎదగడానికి ఉన్నటువంటి అవకాశం. తేలే కాదు ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, వృశ్చికం అంటే తేలే యాక్చువల్గా కాదు, ఇక్కడ సర్పం కింద అని అనుకోమని చెప్తున్నాడు అనమాట దీంట్లో. అంటే రాశి చక్రం ప్రకారం చెప్పింది ఇది. మనం యాక్చువల్గా మీనింగ్ తీసుకుంటే మారిపోతుంది. వృషభం అంటే మరి దేనికాసుడు అంటే ఆవు, మరి ఎద్దని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఆవు అనే దీంట్లో తీసుకోవడం జరిగింది, ఒకసారి ఎద్దని తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం భావాన్ని గ్రహించినప్పుడు కొన్ని పదార్థాలు అది చెప్పాక పదార్థాలు సరిగ్గా సరిపోతుంది దీనికి ఏమ్మా అట్లా. ఇది రాశి చక్రం నందులో ఒక అర్ధవృత్తం మాత్రమే. మరి ఇంకో అర్ధవృత్తం ఉంటుంది కదా, ఆ మరి ఒక అర్ధవృత్తం వృషభ రాశి నుండి మేషము మీనముల మీదుగా వృశ్చికము వరకు గల అపసవ్య మార్గం. ఇటు నుంచి తీసుకుంటే వృశ్చికానికి వెళ్తుంది, ఇలా వెనక్కి తీసుకుంటే ఇది అపసవ్య మార్గంలో వృషభ రాశి నుంచి వృశ్చికం వరకు మళ్ళీ దేంట్లోకి వస్తుంది? మేషము మీనముల మీదుగా వస్తుంది అన్నమాట. దీనినే అప్రదక్షిణ మార్గము అంటారట. దీన్ని ఏమంటారు? అప్రదక్షిణ. ప్రదక్షిణ అంటే మన కుడి చేతి వైపు ఇలా వచ్చేది, అపసవ్యలో వచ్చేదాన్ని అప్రదక్షిణ. రెండు మార్గాలు ఇందులో ఇండికేట్ చేశారు. ఈ మార్గమున శక్తులు భౌతిక నామరూపాదులు బంధములు తొలగి నిర్మలమైన ప్రజ్ఞగా మార్పు చెందును. మొదటిది ఏం చెప్పాను? ఒక శక్తి లింగభేదాన్ని తీసుకొని సృష్టిలోకి వెళ్ళిపోతుంది, అది ఓకే, అది సవ్య మార్గం నడుస్తూ ఉంటుంది. కానీ మనం భక్తిలోకి వెళ్ళాలి, పరమాత్మ పొందాలి అంటే మనం చేయాలి, అపసవ్య మార్గంలో రావాలి. అపసవ్య మార్గంలో కనుక మనం వచ్చినట్టు, అపసవ్య మార్గం అంటే ఏంటనమాట? ఈ భౌతికమైనటువంటి నామాలు రూపాలు ఏవైతే ఉన్నాయో, ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకొని మనం నిర్మలంగా అవ్వాలి. అంటే ఏమైనమాట? ఎక్కడైతే శక్తి లింగభేదాన్ని తీసుకుందో ఆ లింగభేదాన్ని అధిగమించాలి. అంటే అర్థం ఏమిటి? నేను ఆత్మ స్త్రీయా పురుషుడా కదా, ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పడం. ఇక్కడ చెప్పేది ఏంటంటే అపసవ్య మార్గంలో వెళ్ళడం అంటే
నేను ఆత్మని అని అనుకున్న మరుక్షణం అసలు ఆ భేదమే మీకు కనిపించకూడదు. అది అసలు మనసులోకి రాకూడదు అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఇంకా పుట్టినప్పుడు ఎప్పుడున్నా చచ్చేంతవరకు అట్టాగే ఉంటాం మనం. అది ప్రాబ్లం. ఆ ఆత్మగా మనం మార్పు చెందినప్పుడే ఇదంతా కూడా తేట తెల్లంగా కనిపిస్తుంది. సృష్టి అంతా తేట తెల్లంగా కనిపిస్తుంది. ఎత్తు పల్లాలు, ఎగుడు దిగుళ్ళు ఇవి అలాంటివి ఏమీ కనిపించవు. అది అనగా కామము లేని దివ్య సృష్టి యందు ప్రజ్ఞ మేల్కొనును. ప్రజ్ఞ అంటే బుద్ధి. చెప్పా కదా 3 ఆకాశాలు ఉంటాయని చెప్పా కదా. ఏమిటవి? మర్చిపోయారా? ద్రవ్యాకాశం, శక్తి, 3 శక్తులు, ప్రజ్ఞ. ఈ 3 ప్రజ్ఞ అన్నది అల్టిమేట్ అనమాట. అది ఆ ప్రజ్ఞగా మార్పు చెందుతుంది. అప్పుడు ఈ పురుష శక్తి తేజోమయమైన సృష్టి చేస్తుంది. అట్టి స్థితినే జితత్వము అంటారు. అది అంటే ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఈ వృషాహి అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడైతే ఈ శక్తి లింగభేదాలుగా తీసుకొని సృష్టి క్రమంలో వెళ్ళిపోతుందో అది ఒక పద్ధతి. అంటే ఏంటి? సర్పంలాగా ఉన్నట్టు, లేకపోతే వృష్టికంలాగా ఉన్నట్టు. కానీ తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ వెనక్కి రావాలి. అప్రదక్షిణ మార్గంలో, అపసవ్య మార్గంలో వెనక్కి వచ్చిన నాడు వాళ్ళ ప్రజ్ఞ మేల్కొంటుంది. ప్రజ్ఞ ఎవరిది? పరమాత్మది. ప్రజ్ఞ అనే ఆకాశం ఉంది పైన. అది అన్నిటినీ మించినటువంటి ఆకాశం. ఆ ఆకాశం వరకు మనం ఎదిగితే తప్ప మనకి భగవంతుడు దొరకడు. అది చెప్తున్నాడనమాట. లేదు ఈ శక్తిలోనే ఉండిపోయి, వీటి మధ్యలోనే ఉండిపోయి రూపాలు, నామాలు, పేర్లు, వాటి యొక్క బంధాలు ఇవన్నీ పెట్టుకున్నట్లయితే మనకి అది ప్రజ్ఞాలోకానికి మనం చేరుకోలేము. ప్రజ్ఞాలో అంటే కట్ చేసుకోవడం అంటేనమ్మా మనం కట్ చేసుకున్నాం చాలా వరకు. బంధాలు కట్ చేయమని ఎవరు చెప్పరమ్మా. కట్టింగ్ అంటే ఎట్లా అంటే మానసికంగా మనకి కర్తృత్వ భావంతో చేయాలి, సేవాభావంతో చేయాలి. బాధ్యత వరకు చేయాలి. కానీ వాళ్ళ ఆలోచన కూడా నేనే ఆలోచిస్తాను. వాళ్ళు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి వాడు 30 ఏళ్ళ వాడు ఎలా ఉండాలో కూడా నాకు తెలిసే జరగాలి. మేము పరమాత్మ అక్కడ ఎక్కడెక్కడ మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ ఆలోచనలు ఏదైనా భార్య పిల్లలు కూడా కర్తవ్యమే. పరమాత్మ నన్ను ఇక్కడ ఒక ఆయా కింద పెట్టాడు. ఆయా చూడండి పొద్దున రాత్రి వరకు మన ఇంట్లో ఉంటుంది. కానీ తన మనసు ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అసలు ఇంట్లో పిల్లల్ని పెంచుతూ ఉంటే మనకన్నా బాగా పెంచుద్ది. తల్లి పడుకొని టీవీ చూస్తూ ఉంటుంది. కానీ మాయ బాగా ఆడిస్తుంటుంది, వాడిని తినిపిస్తుంది, అన్నీ చేస్తుంది. అసలైన తల్లి ఏమో పడుకుని టీవీ చూస్తూ ఉంటుంది. ఇక్కడేమో ఈవిడ చేసే పని చూస్తే ఈవిడే తల్లి అన్నట్టుగా భావన కలుగుతుంది మనకి, బయట వాళ్ళు చూసేవాళ్ళకి. అంత చక్కగా పెంచుద్ది ఆయా. కానీ టైం అవ్వగానే ఏం చేస్తుంది? అక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదే ఉదాహరణ చెప్తారు రామకృష్ణ పరమహంస కూడా. ఇదే ఉదాహరణ చెప్తారు. మనం ఎప్పుడు ఈ యొక్క సృష్టిలో మనం ఆయాగా ఉండాలి. ఈ శరీరం అద్దె కొంపగా ఉండాలి. ఇది ఒక కారు అనుకోండి, అద్దె ఏదైనా అనుకోండి, ఇల్లు అనుకోండి. కదులుతున్నప్పుడు కారు అనుకోండి, స్టేషనరీగా ఉండి ఇల్లు అనుకోండి. మనం ఎక్కడో తెచ్చుకున్నాం, దాన్ని శుభ్రంగా వాడుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి, మన లక్ష్యాన్ని చేరుకోవాలి దీని ద్వారా అని అనుకోవాలి. ఎప్పుడు నేనే ఇది అని అనుకున్నాం అనుకోండి, మీరు అన్నట్టుగా బంధాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. బంధాల్లో మనం ఇరుక్కుపోతాం. ఎందుకని? నేను అనేటువంటి సర్కిల్ పెద్దదైపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఒకసారి చిరంజీవి స్వామి వారి ప్రసంగం నేను కాకినాడలో విన్నానమ్మా. నేను ఇప్పుడు చాలా అంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు అనుకుంటా టీటీడీ కళ్యాణ మండపంలో పెట్టాను. నాకు అప్పటి నుంచి కొంచెం ఇంక్లినేషన్ ఉండేది. వెళ్ళినప్పుడు వెళ్ళాను. అదొకటి నచ్చింది నాకు బాగా ఆయన చెప్పింది. అందుకే మళ్ళీ చెప్తుంటాను చాలా చోట్ల. మీలాగా అడిగారు క్వశ్చన్ ఒక ఆయన ఆవిడలాగా. అంటే మరి స్వార్థంగా ఉండొద్దంటారా అండి, నిస్వార్థంగా ఉండాలని అడిగారు ఎవరో ఒక ఆయన. ఆయన చాలా బాగా చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పిన ఒకటే మాట, స్వార్థంగా ఉండొద్దని ఎవరు చెప్పారండి? మీ స్వార్థాన్ని పెంచుకుంటూ పోండి అన్నాడు. అర్థం కాలే అందరికీ. చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. మళ్ళీ ఏంటి అర్థం, మళ్ళీ ఇంకా మీరు చెప్పింది అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను వినండి అని. మీ స్వార్థం అన్నదాన్ని ఇంకా పెంచుకుంటూ పోండి. ఎట్లాగా? ఏమయ్యా నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకున్నప్పుడు ఒకడవేనా? ఒక్కడనే. పెళ్ళి చేసుకున్నావా? చేసుకున్నావు. ఇప్పుడు ఏమైంది?
కుటుంబం అన్నావు. నీ స్వార్థం ఎక్కడి దాకా విస్తరించింది? నీ భార్యో లేకపోతే భార్య అయితే భర్త ద్వారా అత స్వార్థం సర్కిల్ పెరిగింది. తర్వాత పిల్లలు వచ్చారు, నీ స్వార్థం సర్కిల్ ఇంకొంచెం పెరిగింది. లేదు మీ ఊరు అంటావు, అదంటావు, ఏదో అక్కడి నుంచి ఏదో పెడుతుంటావు. అది పెంచుకుంటూ పో. నీ సర్కిల్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రపంచం బయటకు వెళ్ళిపోవాలి. ప్రపంచం అంతా నీ దాంట్లో స్వార్థంలో తెచ్చేసుకో. అంతా నా వాళ్ళే, ఇదంతా నాదే అని. మనం ఎక్కడ ఆగిపోతాం? మీకు వస్తుంది ఆన్సర్ ఇది. ఆగకుండా ఉన్న స్వార్థమే నిస్వార్థం. సత్సంగచ్చే నిస్సంగత్వం. సత్సంగం మొదలెడితే నిస్సంగత్వం అర్థమవుతుంది. అసలు సత్సంగం మొదలు పెట్టకపోతే నిస్సంగత్వం అసలు అర్థం కాదు. అలాగే నీలో స్వార్థాన్ని అంటూ పెంచుకుంటూ పోతే మనకి ఎవరు భేదం కనిపించదు. నాకు కూడా అట్లా అనిపించేది. నాకేం తేడా కనిపించదు ఒక్కోసారి. ఇప్పుడు కనిపిస్తుంది అనుకోండి, అందరికి అర్థం కాదు అన్నమాట. నాకు అర్థం కాని మాటలు ఎన్నో ఉంటాయి బయట. ఈ క్యాస్ట్ అని, రిలీజియన్ అని, దేశం అని, నాకేమో అర్థం కాదు ఆ భాష అంతా. ఒకడు వస్తాడు మన దేశం అండి అంటుంటాడు, అర్థం కాదు నాకు. దేశం నువ్వు చూసుకున్న గీత అది. లేకపోతే ఏదో మన వాళ్ళు ఏదో అంటుంటా, ఏదో రకరకాలుగా అంటుంటే నాకు అర్థం కాని భాష ఇదంతా. అర్థమే కాదు. ఎందుకని మన హిందూయిజం యొక్క మెయిన్ సూత్రం ఏంటి? లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త ఎన్ని లోకాలు ఉన్నాయి మరి బ్రహ్మాండంలో? మన బ్రహ్మాండం తీసుకుంటే చెప్తున్నానమ్మా, లోకా సమస్త సుఖినో భవంతు అంటున్నావు, సర్వే జన సుఖినో భవంతు అంటున్నావు. సర్వే జన అన్నారు కానీ దేశ జన సుఖం అని అన్నావా? ఇప్పుడు మన ఇల్లు ఒకటే బాగుంటే కదా మన పక్కింట్లో పొగ పెడితే మనం ఏమవుతాం? మన పక్కింట్లో వాడు పొగబెట్టి మంట పెట్టాడు మనకి ఏమవుతుంది? మనకు కూడా దెబ్బ తగులుతుంది కదా. ఎన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ సమాజంలో హిందూ మతం ప్రకారంగా చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా అర్థమైందమ్మా. ఇప్పుడే స్వార్థాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారో నిస్వార్థం అయిపోతాం. తెలిసిందా మీకు? ఎట్లా కిటుకు తెలిసిందా? అది కిటుకు, అంతమించి ఏం లేదు. ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, వాడిని పట్టించుకోకూడదు. పట్టించుకున్నావా ఆయన ఎలాగోలా మనం ఇరికించాలని చూస్తారు. ఇప్పుడు మా మేడం అదే అంటారు కదా, ఎవరితో ఒకలా మాట్లాడతారు ఈయన అంటూ ఉంటుంది. మీరు ఎవరు మాట్లాడితే అది తేడా కనిపించదు ఇది అని చెప్పేసి అది అలవాటు. అయితే అందరూ ఒకలా చూస్తాను నేను. ఇక నా వాళ్ళైతే ఒకలాగా మాట్లాడదాము, వేరే వాళ్ళతో ఒకలా మాట్లాడు. నాకు ఎందుకు చేత కాలేదు ఫస్ట్ నుంచి. దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయని కూడా అది వేరే విషయం. అదమ్మా అమ్మా అది అవలేలుగా దాటేశాను. నెక్స్ట్ వృషభ. వృషభ అంటే ఆకాశంలో శబ్దమే బీజంగా ఏర్పడి జీవం పుట్టిస్తుంది. ఆకాశంలో ఫస్ట్ ఏం పుట్టింది? ఏం శబ్దం అది? అమ్మయ్య సత్సంగులు అనిపించుకున్నారు. నాకు కూడా సత్సంగులుగా చెప్తున్నారని ఫీలింగ్ వచ్చింది. ఓం అనే నాద బ్రహ్మ అంటారు దాన్ని. అలాగే బీజంగా ఏర్పడి అక్కడి నుంచి ఈ జీవం అన్నది పుట్టింది. అంటే ఆకాశము అందులో గ్రహగోళములు శబ్దం వలన పుట్టాయి. అవన్నీ దేని వల్ల పుట్టాయి? శబ్దం. ఆ శబ్దమే తర్వాత వాణిగా వాక్కుగా మారిందన్నమాట. దీనినే వృషభము అంటారట. దానిని వృషభము అంటారు. సృష్టి యందలి ఈ వృషభము అను దేవతయే మానవుల యందు గర్భధారణ కలిగించి వీర్యమును ధాతువుగా ఏర్పడుతున్నది. ఇది మనస్సునందు ఆవేశముగా పనిచేయును. ప్రాణమయ లోకముల యందు శబ్దముగా పనిచేయును. ఈ శబ్దము వలన ధ్వనిని వాక్కునకు భేదము తెలియచున్నది. సంకల్పము చేత ఉచ్చరించబడు శబ్దమును వాక్కు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. సంకల్పం చేత ఉచ్చరించేదాన్ని వాక్కు అంటారు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడిన దాన్ని వాక్కు అని అనరు. మనసులో ఒక సంకల్పం ఉండి ఆ సంకల్పంతో కనుక మనం మాట్లాడినట్లయితే దాన్ని వాక్కు అంటారు. సంకల్పము చేత ఉచ్చరించబడు శబ్దమును వాక్కు అంటారు. ఇదే మంత్రం అని కూడా చెప్పబడింది. అందుకని మంత్రానికి అంత మహిమ ఉంది. మంత్రానికి ఎందుకు మహిమ ఉంది అంటే అది సంకల్పం చేత చెప్పబడినట్టు వాక్కు కాబట్టి. అంతే కదమ్మా.
మన అష్టోత్తరం సహస్రం అన్నిటికీ సంకల్పం చెప్పుకుంటాం కాబట్టి సంకల్పం చెప్పిన తర్వాత వచ్చే ప్రతి మాట కూడా మంత్రమే. ఆ ప్రతి మంత్రానికి కూడా ప్రభావం ఉంటుంది. స్వరపేటికలో ఉన్న వాయువు యొక్క రాపిడి వలన రేఫము పుట్టును. స్వరపేటికలో రాపిడి జరుగుతుంది, ఫ్రిక్షన్ వల్లే కదా ఈ గొంతు మాటలు వస్తున్నాయి. దాన్ని రేఫము అంటారట. ఏమిటది? రేఫము. అది వృషభము అని పిలువబడినది. దాన్నే వృషభము. వృషభము కాదు, రు కాదు, రు 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 ఋషి లాంటివి. ఇప్పుడు ఆ రూ పోయినాయి అంటే లేవంటమ్మా తెలుగులో. దానికి కూడా మామూలు రాసేస్తున్నారు. మన టైంలో ఉంది. అరు లేవట, అరు అలు లేవట. ఇప్పుడు ఉంటుంది కానీ తీసేశారన్నారు. అక్షరమాలలో తీశారంటండి, తీశారట. చెప్పట్లా, పిల్లలు తీశారట. కనుక ఈ రేఫము జీవుని సంకల్పంచే పుట్టుతున్నది. ఈ రేఫము స్వరపేట కంటే ఇక్కడ ఉంటుందమ్మా. ఇది 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 స్వరపేట. యాపిల్స్ ఏమన్నా మనకి మ్యాథ్స్ తెలుగులో చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదివి ఒత్తు కదా. రేఖ, అది రేఖాగణితం. రేఖాగణితం జామెట్రీ అంటే అంతవరకే తెలుసు. ఇంగ్లీష్ చదివాను నేను, తెలియదు. మ్యాథ్స్ తెలుగులో తెలియదు నాకు. అదేదో ఆల్జీబ్రానేమో బీజగణితం అంటారు, అది కూడా కొంచెం గమ్మత్తుగా ఉండేది. ఆ మ్యాట్రిక్స్నేమో మాతృకులు అనేవాళ్ళు, మాతృకులు ఏదో అనేవాళ్ళు దాన్ని. అట్లా ఈ స్వరపేటికలో వచ్చేటువంటి రాపిడి మన వాక్ ఎలా వస్తుందంటే ఇక్కడ రే ఫా ఫా పా ఫా 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 బా భా మా అంటాం కదా. రెండో ఫా ఒత్తుఫా. ఒత్తుపా అంటే మళ్ళీ పా అనే అంటారు వీళ్ళు. ఫా అనాలి యాక్చువల్గా, కరెక్టే. ఫలము కరెక్ట్, ఫలితము, ఫలము. అట్లా ఈ రేఫము జీవుని సంకల్పముచే పుట్టుచున్నది కనుక వాక్కు రూపంగా ప్రజ్ఞ వెలువడుచున్నదని, జీవుడు తనని తానే వాక్కుగా ఉచ్చరించుచున్నాడని చెప్పబడినది. ఇట్లా శబ్దం ఉచ్చరించడం వలన ఆ శబ్ద తరంగములచే మనస్సు, పంచేంద్రియాలు క్షాళనమొకటే కాక పరిసరములు కూడా నిర్మలము చేయును. అది సంకల్పం. ఆ సంకల్పంతో మనం ఏమవుతుంది? మనస్సు, వాక్ వస్తుంది, మంత్రం వస్తుంది కదా. ఆ మంత్రం బయటకు వచ్చినప్పుడు మన యొక్క పరిసరాలు అన్నీ కూడా శుభ్రం, నిర్మలంగా అయిపోతాయి. అదే కాకుండా శబ్దాలు ఉచ్చరించడం వలన తోటివారి మనస్సులు కూడా నిర్మలం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి మంత్రోచ్చారణ కూడా ఒక సత్సంగమే. కానీ దురదృష్టవశాత్తు మనం ఆ మంత్రోచ్చారణ ఎవరికి అప్పచెప్పాం? పురోహితుడికి అప్పచెప్పేసి మన దాన్ని మనం సెల్ ఫోన్ చూసుకుంటా, కబుర్లు చెప్పుకుంటా మనం కూర్చోవడం వలన దాని ప్రభావం మన మీద పడటం లేదు. యాక్చువల్గా అది ఒక రకమైన బ్రహ్మాండమైన సత్సంగం. ఆ పరిసరాలన్నీ శుభ్రం అయిపోతాయి అన్నమాట. మనం చాలా నిర్మలంగా అయిపోతాం సరిగ్గా అందులో మనం లీనమై కనుక ఆ మంత్రోచ్చారణలో మనం పాల్గొన్నట్లయితే వచ్చే ఫలితం అది. అట్లాంటి బంగారు ఫలితాన్ని మనం ఎన్నో మిస్ అయిపోతున్నాం మన యొక్క నిజ జీవితంలో. అన్నీ చేస్తాం, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ దాని యొక్క ప్రభావాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఆ మంత్రోచ్చారణ చేసే పెద్ద మనిషి కూడా పిచ్చి పిచ్చి పిట్టకథలు, జోకులు చెప్పి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించేస్తున్నాడు. ఒకసారి సంకల్పం, వాళ్ళ సంకల్పం సరిగ్గా చెప్పుకున్నప్పుడే దానికి ఆ బలం, ఆ వాక్కు బలం వస్తుందమ్మా. ఎప్పుడైతే ఆ వాక్కు ఉచ్చారణ మంత్రానికి వస్తుంది, ఎప్పుడైతే ఆ మంత్రానికి ఉచ్చారణ వచ్చిందో అక్కడ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్కే మనకి మనసు నిర్మలంగా అవుతుంది. అసలు ఆ వైబ్రేషన్స్కే వర్షాలు కూడా పడతాయి, జరగాల్సినవి ఎన్నో జరుగుతాయి. మహానుభావులు చేస్తారు ఆ పని. మన గోపాలంద స్వామి ఉన్నారు ఇందులో. ఆయన చంద్రగ్రహాన్ని ఇదంటారు కదా, ఏమిటమ్మా అది, గ్రహణం, చంద్రగ్రహణాన్నే మార్చేశాడు ఆయన. టైం తెలుసా మీకు? అంత అంత ఇది గొప్పవాళ్ళు వీళ్ళు. ఎట్లా మార్చారంటే జ్యోతిషులందరూ చంద్రగ్రహణం ఇవాళే అంటున్నారు, ఫలానా టైంకి అని. అందరూ
అవునా, ఇవాళ కాదులే రేపు వస్తాను. మార్చేగా అంత శక్తి ఉన్నవాళ్ళు ఎంతో వాళ్ళనే భగవంతుడిగా కొలిచిన వాళ్ళు అంతా ఉన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పి నేను భగవంతుడు కాదు, స్వామినారాయణ పరమాత్మ దగ్గర మేము శిష్యులు మాత్రమే అని చెప్పి, అమ్మో ఈయన ఇలా ఉంటే ఆయన ఎట్టా అంటాడు అని చెప్పేసి వచ్చినా వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు నా గొప్పతనం అనలేదు. అది మీకు గమనించాల్సిన విషయం. మా పరమాత్మ భగవంతుడు ఆయన్ని మేము ఇచ్చేస్తాం తప్ప ఆయన ద్వారా మాకు వచ్చినాయి కానీ మా సొంతం కాదు అని చెప్పేసి ఆయన ఉన్నాడు కదా. అప్పుడు లివింగ్ ఆయన, అప్పుడు పరమాత్మ లివింగ్, భగవాన్ లివింగ్ అయినా కూడా వాళ్ళు చెప్పా కదా వచ్చింది కదా వాళ్ళ, నేను పెట్టాను కదా, పెట్టలేదు ఇంకా. అదే మన స్వామినారాయణ కథ పెడతాను కదా నేను, అందులో పెట్టాక మగ్నీరామ్ తంత్రవేత్త, ఆయన అద్వైతానికి మారిపోయాడు. ఎంత పవర్ఫుల్ అతను తెలుసా తంత్రవేత్త, అతను కూడా మారిపోయాడు. దేవి ప్రసన్నం చేసుకుంటాడు ఆయన. చదవలేదా మీరు ఎవరు అనుకుంటా, మీకోసం పెట్టినా మీరు చదవట్లా, మీకు పనులు ఎక్కువగా ఉన్నాయి, ఏం చేయలేం. కానీ నేను శుక్రవారం వస్తుంది జనరల్గా, అది శనివారం పెట్టేస్తా ఉంటా. అందులో తెలుగే మీకు చదువుతాను, మీకు ఎక్కడ పెట్టినా మీకే పెడతాను, ఎక్కడనే పెట్టినా. అతను తంత్రవేత్త, దేవి ఉపాసకుడు, దేవితో మాట్లాడగలడు ఆయన అన్నమాట, రప్పించుకోగలడు. అటువంటిది వాడు నేర్చుకో శక్తి వచ్చిన తర్వాత రకరకాల మామూలే కదా, చేతిలో పవర్ వస్తే ఏం చేస్తాం, జనాలు పీడిస్తాం కదా, ఆయన పీడించి ఈడి పీడించి డబ్బు సంపాదించడం, అది గోల మొదలవుతుంది. అలా మొదలుపెట్టాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఈ రాజు దగ్గరికి వెళ్ళి నాకు అంత ఇవ్వు ఎంత ఇవ్వు అని చెప్పి, లేకపోతే అది చేస్తా అని బెదిరిస్తూ ఉంటే ఒక ముస్లిం నవాబు గారు ఉన్నాడు అన్నమాట. ఆయన ఏమన్నాడంటే, మమ్మల్ని బెదిరించడం కాదు, మా స్వామినారాయణ ఉన్నారు మా ఊళ్ళోనే వచ్చున్నారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఓడించు, నీకు 5,000 కాదు, ఆ రోజులు 5,000 కాదయ్యా 10,000 ఇస్తా, వెళ్ళి చూసిరా అన్నాడు. ఆడికి ఇంకా కోపం వచ్చేసేసి వెళ్తాడు స్వామినారాయణ దగ్గరికి. స్వామినారాయణకి వెళ్తే నాకు 10,000 ఇవ్వు అన్నాడు. అంటే మేము డబ్బులే పట్టుకొని తిరగం, మేము చాలా సింపుల్గా, భగవంతుడు అలా ఉంటాడనమాట. కృష్ణుడు నవ్వుతూ ఉంటాడు కదా, మనం ఎంత అహంకారంగా ఉన్నా ఆయన మనం నవ్వుకుంటూ ఉంటాడు, తెలుసు ఎట వెళ్తాడో తెలుసు కాబట్టి. అట్లాగే పరమాత్మ ఎప్పుడు మనం చూసి నవ్వుకుంటుంటాడు అని చెప్పేసి, నీకు కావాలంటే అన్నము ఇవి ఉన్నాయి, భోజనం ఉంది, అది తినేసి వెళ్ళిపో, అంతేగాని ఇవన్నీ మా దగ్గర ఉండవు అన్నాడు. అంటే ఇది మామూలు సాధువులే ఇతను అనుకున్నాడు వాడు. అంటే నా దగ్గర ఏ శక్తి ఉందో తెలుసా అని అంటాడేమో, ఇద్దరు యుద్ధానికి మొదలెడదాం అనుకుంటారు. కానీ అంటలా, ఏదో చెప్పి ఇలా చెప్పేసేస్తున్నాడు. అంటే ఇంకా గట్టిగా చెప్పేటప్పటికి, సరే నువ్వు ఎవరు ప్రసన్నం చేసుకున్నావు, దేవిని అంటున్నావు కదా, దుర్గామాతను చేసుకున్నాను అంటున్నావు కదా, ఆవిడని పిలుచుకురా అన్నాడు. ఆవిడనే తీసుకురా ఇక్కడికి, నువ్వు ఎవరినైతే ఉపాసిస్తున్నావో, ఎవరి వల్ల అయితే నీ గర్వం పెరిగిందో, ఎవరి వల్ల అయితే నువ్వు ఇలా విర్రబీగిపోతున్నావో ఆ శక్తిని తీసుకునిరా, ఆ దేవిని తీసుకురా అంటాడు. అనేటప్పటికీ వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ దేవి చేస్తాడు, ఉపాసన చేసేటప్పటికి ఆవిడ వస్తుంది, ప్రత్యక్షం అవుతుంది. ఏమిటంటే ఇట్లాగా నాకు చెప్పింది అవ్వట్లేదంటే, ఒక మూర్ఖుల్లా ఉన్నావు, నేను ఉపాసించేది ఆయన్ని, ఆయన పరమాత్మ, నేనే కాదు మొత్తం ఇదంతా ఆయన చెప్పందే ఏది కూడా అటు ఇటు జరగదు, వెళ్ళి ముందు ఆయన కాళ్ళ మీద పడి ముందు వెళ్ళి, ఇప్పుడు బుద్ధి వస్తుంది అతనికి అంటుంది దేవి కూడా. అసలు నువ్వు ఈ దారిలోకి ఎందుకు వచ్చావు? వాడికి చిన్నప్పుడు బాగా వైరాగ్యం వచ్చి పెళ్లి చేసుకోబుద్ధి కాదు, గురువు దగ్గరికి వెళ్తాడు, దేవి ప్రసన్నం చేసుకోవాలని కోరిక ఎప్పుడు కూడా. ఆ దేవి ప్రసన్నం చేయగలిగే ఉన్న పెద్ద ఒక ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి బాగుంటుంది చక్కగా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆయన ఉద్దేశం ఏంటంటే వీడికి అన్నీ నేర్పిస్తాడు, బాగానే చేస్తాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటాడు, అన్నీ ఇస్తాను నీకు అంటాడు. ఈ పెళ్లి చేసుకొని ఇందులో ఇరుక్కుపోయేదానికి నేను ఎందుకు ఇందులో రావడం, నేను చేసుకొని బ్రహ్మచారిగా ఉంటాను కూడా చెప్పేసేసి వెళ్ళిపోయిన వాడు. ఆ గతం గుర్తు చేస్తుంది దుర్గామాత, ఆ దేవి. నువ్వు ఎలా వచ్చావు, మర్చిపోయావా, నువ్వు అన్నీ వదిలేసావు, పెళ్ళి అన్నీ వదిలేసావు, మళ్ళీ ఇట్లా తయారయ్యేంటి, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని తాగి తందనాలాడి అవసరమా నీకని చెప్పేసి అన్నట్టుగా. అంటే ఇప్పుడు నిజాన్ని గ్రహించి, వాస్తవాన్ని గ్రహించి, తను అసలు ముందు ఎలా ఉన్నాడో అలా మారి స్వామినారాయణ భగవాన్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, నాకు దీక్షం అంటాడు అనమాట. పక్కన వాళ్ళందరూ ఒప్పుకోరు, వీడు మాంత్రికుడు, తాంత్రికుడు, వీళ్ళు నమ్మకూడదు, వీళ్ళు అలాగే చెప్తారు, వీళ్ళు చేయరంటే అప్పుడు తను అంటాడనమాట, ఎవరు స్వామినారాయణ భగవాన్,
సరే వీళ్ళందరూ ఇలా అంటున్నారు, ఇంకా ఆఖరి టెస్ట్ చెప్తున్నాను, ఆయన తెలియదండి. ఆఖరి టెస్ట్ నీకు పెడుతున్నాను. ఎంతమంది సాధువులు ఉన్నారు? 100 మంది ఉన్నారు కదా. ఈ 100 మంది సాధువులు చెప్పులు తీసుకొని ఆ చెప్పుల ముందు గుండు కొట్టించుకోమంటాడు. ముందు గుండు కొట్టించుకోవాలంటాడు. ఎన్ని గడ్డాలు అడావడిగా ఉన్నావు కదా, అదేం కాదు, మొత్తం క్లియర్ షేవ్ చేసుకోవాలని చేసుకుంటాడు. చేసుకున్నా కానీ వాళ్ళు ఒప్పుకోరనమాట. లేదు వీడంతా నాటకం ఆడుతున్నాడు, వీడు నమ్మలేమని అంటే అప్పుడు రెండో టెస్ట్ పెడతాడు. ఏంటంటే ఇక్కడ ఉన్న 100 మంది సాధువుల యొక్క పాదరక్షల చెప్పులు తీసి ఒక పెద్ద గుడ్డలో కట్టి నీ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళందరి చుట్టూ 10 సార్లు ప్రదక్షిణ చేసి రావాలి. చాలా ఆనందంగా చేస్తాడు. అప్పుడు అందులో పాస్ అయినందుకు అతనికి అప్పుడు దీక్ష ఇచ్చి అద్వైతానంద అని ఆయన పేరు పెడతాడు. అద్వైతానందే ఒకసారి ఒక భక్తుడికి గుర్రం చనిపోతుంది అన్నమాట. బాగా ఇష్టమైన గుర్రం, క్షత్రియులు కదా వాళ్ళంతా, క్షత్రియుల గుర్రాలు ఉన్నాయి ఆ రోజుల్లో. చనిపోతే ఈయన శిష్యుడు కదా అనేటప్పుడు, ఏమిటి భక్తుడు కదా అనేటప్పటికి ఇలా నాకు ఇష్టమైన గుర్రం పెట్టనమాట, పెట్టడానికి ఎలాగో అలాగే చాలా ఇష్టమైనట్టు గుర్రం చనిపోయిన స్వామి, నాకు చాలా బాధగా ఉందంటే ఆయన చూసి ఈయన చలించిపోయి దాన్ని బతికిచ్చేస్తాడు. బతికిచ్చేటప్పటికి ఈ విషయం స్వామినారాయణ భగవాన్ తెలుస్తుంది. తెలిసి మామూలుగా ఈయన రోజు దర్శనం చేసుకుంటారు కదా భగవాన్ని. మా ఊరు వెళ్ళినప్పుడు వెళ్తే కనబడి, రండి స్వామి, మీరు చాలా గొప్పవారు, రండి స్వామి అంటాడు. మీరు చాలా గొప్పవాడు అండి. ఆయనకి అర్థమైపోయింది వంకర ఆయన ఏదో ఏళ్ళగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏదో తేడా ఉందని చెప్పేసి అనుకునేప్పటికి, మీరు చాలా అందరినీ బతికిస్తారట కదా గుర్రాలని వాటిని అన్నిటికి. ఏ స్వామి భగవాన్ అంటే చేయకూడదు, మనం ఎప్పుడు సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎక్కడన్నా మనం ఇచ్చినా కూడా అది దానికి ఒక రీజన్ ఉంటుంది. అది నేను మాత్రమే, పరమాత్మ మాత్రమే చేయాలి. మధ్యలో ఎవరు కూడా శక్తులు ఉన్నాయని చెప్పి ఎవరు చేయడానికి వీలు లేదు. అలా నువ్వు చేయడం మొదలు పెడితే ఏం జరుగుతుంది చెప్పుకుంటావు, రేపు నుంచి శవాలన్నీ కూడా శ్మశానంకి వెళ్లకుండా నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇక నీకు సత్సంగాలు ఉండవు. అవన్నీ శ్మశానానికి వెళ్లకుండా శవాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక నిన్ను ప్రాణమేమని మొదలు పెడతారు. ఎందుకంటే అమ్మ ఇవన్నీ చదివితే మనకి నమ్మకం పెరుగుతుందన్నమాట. మనం ఏంటో, మన డైరెక్షన్ ఏంటో, మనకి ఎంత అలుపులమో మనకి అసలు ఏమీ తెలియదు అనేటువంటి ఒక భావన రావడం, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అది మనం ఏ నీడని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించాలన్నది కూడా తెలుస్తుంది. ఇవాళ ఆశ్రయం ప్రాబ్లం అందరికీ తెలుసు, భగవంతుడు ఉన్నాడని. అందరూ పూజలు చేస్తారు, అందరూ అన్నీ చేస్తారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇది చేయాలి, పొద్దున్న లేచి ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంత్రం ఇది చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఆలోచించాలి అన్నీ చెప్పేది వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక గైడ్ అన్నది లేదు. సత్సంగ దీక్ష లాంటి గైడ్ ఎక్కడ లేదు. అది ఉంటేనే మనం భగవంతుని చేరగలుగుతాం. లేదు అంటే ఏంటనమాట, ఇప్పుడు మీరు కలకట్టా వెళ్ళాలనుకోండి, కలకట్టా మ్యాప్ తీసుకుంటూ వెళ్ళిపోతారా మీరు? దగ్గర ట్రైన్ ఫ్లైట్ ఎక్కితే వెళ్తాం. అలాగే అటువంటి సాంప్రదాయాల్లో మనం వెళ్ళి కూర్చుంటే వెళ్తాం. వెళ్ళకపోతే ఏమవుద్ది, నాకు తెలుసండి కలకట్టా. ఏం తెలుసు నీకు? మ్యాప్ చూపిస్తాం. ఇది చూపించి ఇదిగోండి ఇది కలకట్టా, ఇలా వెళ్తే ఇలా వస్తుందండి, మధ్యలో గోదావరి కృష్ణ దాటుకుంటూ వెళ్ళిపోతామండి, మధ్యలో అదేంటది కటక్ దగ్గర నది మహానది దాటుతామండి, అట్లా వెళ్ళాలి కలకట్టా వెళ్ళిపోతామండి. ఎందుకు ఈ కబుర్లు ఇది అనవసరం. నాకు తెలుసండి అంటే కాదు కదా, నువ్వు ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. ఆ ప్రయాణంలో ఒడిదుడుకులు ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా తెలుసుకుంటూ మనం ముందుకెళ్తే అప్పుడు మనకి అది అవుతుంది అన్నమాట. ఏమ్మా అది అలాగా మనం ఎప్పుడు ఉంటున్నాం, పక్కవారి మనసులు కూడా నిర్మలం అవుతాయి. మనస్సు నిర్మలమైన వారికి వ్యాధి అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకో. వ్యాధులు మనస్సునందు పుట్టి శరీరంపై వ్యాపించును. మీరు ఇప్పటికీ గమనించండి, చాలామంది చర్మ వ్యాధులు ఉంటాయి. చర్మ వ్యాధులకి అసలు మందే లేదు. ఏదో రాత్రి పోస్తారు కానీ దానికి మందు అన్నది అసలు లేదు. ఏదో టెంపరీగా ఉపశమనం ఇస్తుంది. కానీ అవన్నీ కూడా ఏం చెప్తారు జనరల్గా ఏంటంటే పూర్వజన్మలో ఇవన్నీ కూడా ఈ చర్మ వ్యాధులుగా వస్తాయి అని అంటూ ఉంటారు. అది కొన్ని కర్మల ద్వారా. అవన్నీ కూడా మీరు భక్తి మార్గంలో ఉండి భగవంతుడిని ఆశ్రయించినట్లయితే అది ఉంటే ఉండొచ్చు, కానీ అది మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టదు. ఏదో మచ్చ కింద కనిపిస్తుంది తప్ప అది మనల్ని శారీరకంగా ఇబ్బంది పెట్టదు. కనుక మనస్సు నిర్మలమైనంతనే శరీరంపై గల వ్యాధి లక్షణములు నిర్మూలం అయిపోతాయి.
మరి ఇంకోటి అడగవచ్చు, మరి రామకృష్ణ పరమహంసకి నుంచి రమణ మహర్షికి క్యాన్సర్లు వచ్చినాయి కదండి, మరి వాళ్ళకి ఎందుకు పోలేదు? వాళ్ళ మనసు మనకన్నా పవిత్రం కదా, వాళ్ళు అసలు బాడీనే పట్టించుకోరు. ఇప్పుడు ఈ శరీరం మీద కుక్కొచ్చి లాగి తినేస్తున్నా సరే చూస్తూ ఉంటారు అంతే. ఈ శరీరంకి వేరే శరీరం ప్రపంచం సమానం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి దీనికి వచ్చింది అసలు కేర్ తీసుకోరాడు. ప్రారంభం కొద్దీ ఆ శరీరం ఏముంటే అదే జరిగిపోతూ ఉంటుందన్నమాట. శరీరంలో ఏం తింటున్నాయి, ఏం పురుగులు ఉన్నాయి లోపల ఏం పట్టించుకోరన్నమాట. అది ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి, మనసు గురించి, మనసుకు సంబంధించిన జబ్బులు అన్నమాట. వాళ్ళ మనసు నిర్మలంగానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇతరత్ర ఏమి రావు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఏదో ఒక సాకు ఉండాలి. భగవంతుడు ఏదో ఒక సాకు పెడతాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాకు పెట్టారు కదా, ఆ ముసలం అన్నది ఎలా వచ్చింది, దానికి ఒక సాకు. ఆయన అవతార చాలింపు కోసం ఏదో ఒకటి కనబడాలి జనాలు, లేకపోతే కనబడకుండా అలా పోయాడంటే కూడా తెలియదు వాళ్ళకి. అట్లా వాళ్ళు కల్పించుకుంటారు వాళ్ళు. అది కాబట్టి ఇట్లు శబ్దములను మంత్రములుగా ఉచ్చరించడం వలన దేహ కోశములన్నీ పరిశుద్ధి ఉంది, మనసు స్వచ్ఛమై అంతర్యామి పూర్ణ చంద్రుని వలె పూర్తిగా ప్రతిబింబిస్తుంది. ఇట్లు మనస్సు పరిపూర్ణమగుటకే ద్విజత్వము అని రెండవ జన్మ అని చెప్తారు. అంతే కదమ్మా. ఇప్పుడు జంజం వేసుకునే వాళ్ళందరికీ కూడా ద్విజత్వం అంటారు. అంటే రెండోసారి పుట్టినట్టు లెక్క వాళ్ళు. అప్పటి వరకు మనిషిగా పుడతారు, తర్వాత కర్తవ్యంతో పుడతారు. వాళ్ళకి ఇచ్చిన కర్తవ్యం నిర్వర్తించాలి. బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు ముగ్గురికి కూడా ఈ జంజం అనేది ఉంటుంది. దేనికి ఉంటుంది? ద్విజుడు. మళ్ళీ పుడతారు వాళ్ళు ఉపనయనం తర్వాత. ఉపనయనం అంటే ఏంటంటే అది రెండో జన్మ. అప్పుడు రెండో జన్మ అంటే అక్కడి నుంచి వాళ్ళు ధర్మనిష్ట, కర్మనిష్ట, స్వచ్ఛత, కర్తవ్యనిష్ట, ఇవన్నీ కూడా ధర్మ పరిపాలన ఇవన్నీ జరుగుతూ ఉండాల్సిందే. అంటే వీళ్ళు సమాజం కోసం పనిచేయాలి తప్ప ఇక నా అనే దానికోసం వాళ్ళు పనిచేయడానికి వీలు లేదు. అది ద్విజుడు అంటారు. రెండోసారి పుట్టాడు వాడు. అది సూత్రుడు ఒక్కడికే లేదు, అది మిగతా వాళ్ళందరికీ ఉంది. ఏమా రెండో జన్మ అని చెప్తారు. దీనినే కాళిదాస్ మహాకవి కుమార సంభవం అనే పేర మహాకావ్యం రచించాడు. ప్రకృతిని తల్లిగా, అందలి ప్రజ్ఞగా ఉన్న అంతర్యామిని తండ్రిగా ధ్యానం చేసి జీవుని అందరి మానవత్వం నశించి పరమాత్మయే మరల కుమారుడుగా జీవుని యందు జన్మిస్తున్నాడు. ఇది గమనించారు. ఇప్పుడు పరమాత్మ మళ్ళీ జీవుల్లోనే ప్రవేశించాలంటే ఇది చేయాలి. ఏం చేయాలి? మనసు నిర్మలం అయిపోవాలి, భేద దృష్టి ఉండకూడదు. కానీ ఎలా పుడుతున్నాడు జీవుడిగా? ప్రకృతి పురుషుడి కింద పరమాత్మ ధ్యానంతో. పరమాత్మ ఎక్కడున్నాడు? అంతర్యామిలో ఉన్నాడు. సో ఈ అంతర్యామిని కనుక మనం శుద్ధం చేసుకున్నట్లయితే పరమాత్మ అక్కడికి వచ్చి ఉంటాడనమాట. అంటే మానవత్వం పోతుంది, పరమాత్మ తత్వమే లోపల ఉంటుంది. ఇది ఏ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అని మనం చెప్పే మంత్రం అంటున్నారు. చూసారా? అని ప్రకృతి పురుషులను తల్లిదండ్రులుగా కీర్తించడం వలన జీవుడు వారి కుమారుడు అవుతున్నాడు. అట్లా మనం భగవంతునికి శక్తికిను భగవంతుడికి మనం కుమారుడిగా పుడుతున్నాం. ఇదే పురాణములందు వృషభమునికి వచ్చుతున్న ఆది దంపతుల కథగా చెప్పబడినది. ఇప్పుడు చెప్పిందంతా అర్థం ఏమిటంటే వృషభం మీద ఆది దంపతులు వస్తున్నట్టు ఆది దంపతుల కథగా చెప్పబడి శివాలయములందు నంది శివునికి అభిముఖంగా కూర్చొని ఉండుట ఈ వృషభ కథ. దాని వలన కలుగు మోక్షస్థితి అనువానికి సంకేతము. ఇంతుంది వృషభంలో. ఏమ్మా చూసారా మరి? అంటే జీవుడు అంటే ఏంటి, జీవుడు ఎలాగైతే దేవుడు అవుతాడు, పరమాత్మకి ఎలా మారుతాడు అనే విషయం ఇందులో చక్కగా విశ్లేషించబడింది. అల్టిమేట్గా దీని యొక్క ధర్మ సూక్ష్మం ఏంటయ్యా అంటే మనస్సు అందాన్ని నిర్మలం చేసుకుంటే ముందు భౌతికంగా వ్యాధుల బారి నుంచి దూరం అవుతాం, రోగాల బారి దూరం అవుతాం. రెండోది మనం ఎప్పుడైతే నిర్మలంగా అవుతామో జీవుడు పరమాత్మగా మారతాడు. అంతర్యామి శుద్ధమయ్యేటప్పటికి పరమాత్మ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇది ఈ వృషభ కథ. టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేద్దాం, రేపు మిగతా చెప్పుకుందాం. ఏమ్మా ఏదక్షరం చెప్పండి. భ్రష్టం హీనం యద్భవేత్
वाचा मनसेन्द्रियै चात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। जय श्री राम, जय श्री कृष्ण, जय स्वामीनारायण।